పల్నాడు జిల్లాలో పచ్చ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. పిడుగురాళ్ల మండలం జోలకల్లు గ్రామంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు బీరవల్లి రామిరెడ్డిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. టీడీపీ మూకల దాడిలో రామిరెడ్డి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. రామిరెడ్డిని పిడుగురాళ్ల హాస్పిటల్కి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. జోలకల్లులో అరాచకం సృష్టిస్తున్నారు టీడీపీ నేతలు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఈ అరాచకాల పర్వం రెండేళ్లుగా సాగుతూనే ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అతని పరిస్థితి ఏ రకంగా ఉంది హాస్పిటల్లో, అప్డేట్ చెప్పండి. హరి పిడుగురాళ్ల మండలం జోలకల్లు అంటే గురజాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జోలకల్లులో పూర్తిగా అరాచకం రాజ్యం వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి పూర్తిగా వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టే పనిలో తెలుగుదేశం గోండాలు బిజీగా ఉన్నారు. రాత్రి రామిరెడ్డి పొలానికి వెళ్తూ ఉన్నారు. మబ్బులు పట్టడంతో పంట తగ్గిపోతుంది, వాటికి పట్టాలు కప్పాలి అని రాత్రి రామిరెడ్డి పొలం వెళ్ళాడు. ఈ సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం గోండాలు అతను ఒంటరిగా ఉన్నాడన్న సమాచారం తెలుసుకుని ఒక్కసారిగా అతనిపై ఇనుపరాట్లతో దాడి చేశారు. పూర్తిగా దాడిలో తీవ్ర గాయాలని, కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితి. అతన్ని వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ గ్రామంలో ఇది 5వ దాడి. గతంలో నర్రెడ్డి లక్ష్మారెడ్డి పైన దాడి చేశారు, కాళ్ళు చేతులు వెరగొట్టారు. అలానే వెంకటరెడ్డి, అంజిరెడ్డి, తెల్ల అంజిరెడ్డి, ఇప్పుడు తాజాగా రామిరెడ్డి. ఇతను 5వ వ్యక్తి. ఎవరైతే గ్రామంలో యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఈ 5గురిని కాళ్ళు చేతులు కూడా విరగొట్టిన పరిస్థితి. పోలీసులు మాత్రం చిన్న కేసు పెట్టి వదిలేస్తున్నారు. వాళ్ళని పెద్దగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా తెలుగుదేశం గోండాలు రెచ్చిపోతూ ఉన్నారు.